హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజైతే నేను సోరకాయతో సర్వపిండి పెడుతున్నాను. ముందుగా దీనికి కావాల్సింది సోరకాయ, హాఫ్ సోరకాయ తీసుకున్నానండి. ఒక బౌల్లో రైస్ ఫ్లోర్ కూడా తీసుకున్నాను. అలాగే నువ్వులు, పల్లీలు, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నానండి, ఉల్లాకు, అలాగే అల్లం, ఎల్లిగడ్డ, జీలకర్ర వేసుకొని మంచి దంచి పెట్టుకున్నామండి. ఉల్లిగడ్డ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఉల్లాకు కూడా తీసుకున్నాను, టేస్ట్ బాగా వస్తుంది. దీనికి సరిపడంత కారం అయితే తీసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా తీసుకోండి. ఈ ఉల్లిగడ్డ, కొత్తిమీర, ఉల్లాకు ఇవన్నీ మంచిగా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు సోరకాయ అయితే అలా పొట్టు తీసేసుకొని, పొట్టంతా తీసేసుకోవాలండి. పొట్టు ఫస్ట్ కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత పొట్టంతా తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత అలా సన్నగా తురుముకోండి. అలా సోరకాయ, హాఫ్ సోరకాయ తీసుకున్నాం కదా, అది మొత్తం సన్నగా తురుముకోండి. అలా రావాలి. సోరకాయతో చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి సర్వపిండి అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సోరకాయతో గ్యారెలు వేసుకున్నా చాలా బాగుంటుందండి. మనకు హెల్త్ కూడా చాలా మంచిది. వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కదండి సోరకాయలో. ఇప్పుడైతే రైస్ ఫ్లోర్ ఒక బౌల్ తీసుకొని అందులో రైస్ ఫ్లోర్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా తురిమి పెట్టుకున్న సోరకాయ ఉంది కదండి, అది వేసుకుంటున్నాను. అది కొంచెం మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దానిలోనే కొత్తిమీర, మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కొత్తిమీర ప్లస్ ఉల్లాకు, మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ ఇందులో యాడ్ చేసుకోండి. ఉల్లిగడ్డ వేసానండి. ఎల్లిగడ్డ కూడా మనం దంచి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అలా మొత్తం మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ పక్కన పెట్టుకున్నాం కదా పల్లీలు, అవి వేసుకోండి. తర్వాత నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. అలా నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. మనం కావాలంటే కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఇప్పుడైతే సరిపడంత ఉప్పు వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను. మనకు రుచికి సరిపడంత వేసుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువగా వేసుకున్న వాటన్నిటిని మంచిగా కలుపుకోండి. ఒకసారి అన్నీ మిక్స్ అయ్యేలా కలపండి. ఉప్పు, కారం, పల్లీలు, నువ్వులు అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఎందుకంటే ఉప్పు, కారం అనేవి సరిగా మిక్స్ కావాలి. మనం వాటర్ వేసాక కలిపితే అవి మిక్స్ కావు. కాబట్టి ఫస్టే అందుకే మంచిగా మిక్స్ చేసుకోండి. పూర్తిగా మంచిగా కలుపుకోండి. అలా కలుపుకున్న వాటిలో కొంచెం వాటర్ యాడ్ చేయండి. సోరకాయలో ఆల్రెడీ వాటర్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది. అలా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. సరిపోకపోతే మళ్ళీ కొన్ని యాడ్ చేసుకోండి, కానీ ఫస్టే ఎక్కువ పోసుకోకండి. పిండి అనేది మెత్తగా అయిపోతుంది. అలా నార్మల్గా ఉంటే సరిపోతుంది. ఫస్ట్ మొత్తం పూర్తిగా కలిపేసుకోండి. ఇంకొంచెం వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను, నాకు సరిపోలేదు. అలా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి మాత్రం వాటర్ అనేవి వేసుకోకండి, మెత్తగా అయిపోతుంది. ఇలా కలిపేసుకోవాలి. చూడండి ఎంత బాగా కలిసిందో. అలా రావాలి. ఎందుకంటే మనం గిన్నెకి పెడతాం కదండి, దీని సర్వపిండి మనం గిన్నె పిండి అని కూడా అంటాం కదా, గిన్నెకి పెడతాం కాబట్టి గిన్నెకు కరెక్ట్గా రావాలి. మన చెయ్యి అనేది ప్రెస్ చేసేటప్పుడు మెత్తగా ఉండాలి. మనం చెయ్యితో ప్రెస్ చేస్తాం కదా, కాబట్టి మెత్తగా కలుపుకోండి. నేనైతే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. అలా తీసుకొని ఆ పిండి ముద్దను తీసుకొని అందులో పెట్టేసేయండి. నేనైతే నేను ఒక బౌల్ తీసుకున్నాను కదా పిండి, నాకైతే 4 సర్వపిండిలు అయితే అవుతాయండి. అంటే నేను 4 ముద్దలుగా తీసి పెట్టుకున్నాను పిండిని. అలా ప్రెస్ చేసుకుంటూ అలా చేసుకోవాలండి. అలా హోల్స్ పెట్టేసుకోండి. హోల్స్ పెట్టేసుకొని ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. అందులో ఆయిల్ అనేది యాడ్ చేయండి. ఆయిల్ అనేది అలా హోల్స్లో పూర్తిగా నింపేసుకోండి. అలా నింపేసుకున్న తర్వాత స్టవ్ అయితే వెలిగించుకోండి. అలా స్టవ్ వెలిగించుకొని దానిపై ఆ కడాయి అయితే పెట్టేసుకోండి. దానిపై మూత కూడా పెట్టేసుకోండి. మూత కూడా పెట్టేసుకున్నాం కదా, అలా మూత పెట్టేసిన తర్వాత
స్విమ్లో పెట్టేసుకోండి. ఎక్కువ మంట ఉంటే కింద మాడిపోతుంది. నేను ఇంకో బౌల్లో కూడా పెట్టేసుకున్నానండి. అలా ఇంకో బౌల్ తీసుకొని దానికి కూడా సేమ్ అలాగే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారా ఆయిల్ అనేది ఎలా పైకి వస్తుందో. చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే అలా ఉంటుంది. చాలా బాగా ఉడికిపోయింది, కాలింది కూడా కింద. చూడండి హోల్స్లో చూస్తే ఎలా ఎర్రగా అయింది కదా, అలా కావాలి. స్టవ్ మీద పెట్టి తీస్తే తీయ రావట్లేదండి. నేను కింద అయితే పెట్టి తీసుకుంటాను. కింద పెట్టి తీసాక చూపిస్తాను. చూడండి అలా వస్తుంది. చాలా బాగా కాలిందండి. నేను దాన్ని మరొక వైపు తిప్పుకొని మళ్ళీ కాల్చుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు వన్ సైడే కాల్చుకుంటే అలాగే ఉంచుకోవచ్చు, లేదైతే 2 సైడ్స్ కాల్చుకోండి. నేనైతే మళ్ళీ ఇంకో వైపు కాల్చిన తర్వాత చూపిస్తున్నానండి. అలా ఉంటుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలాంటి స్నాక్స్ అనేవి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. పైగా హెల్త్కి కూడా చాలా మంచిది. సోరకాయతో చేసాం కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. చూడండి ఎంత మెత్తగా క్రిస్పీగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.